హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన నేచర్ గార్డెనింగ్‌కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? చిన్న హార్వెస్ట్ అండి. అయితే మనకి ఈ హార్వెస్ట్ ఏంటంటే విశేషం, 2 హోముల్లో ఉన్న హార్వెస్ట్ అయితే చేయాలనుకుంటున్నాను అనమాట. సో అక్కడ ఏంటి పండుతున్నాయి అనేది మీకు చూపిస్తాను. సో ముందుగా మనం ఆ హోమ్కి వెళ్ళి, అంటే ఆడపిల్లలు ఉన్న ఆశ్రమంకి వెళ్ళి హార్వెస్ట్ చేసుకుని వద్దాం. అక్కడ ఏమున్నాయి అనేది చూద్దాం. ఇక్కడ చూస్తున్నారా, కాశీ టమాటోస్ అండి. భలే పండినాయి కదా, పెద్ద పెద్దవి అయినాయి అనమాట. అయితే మీకు ఇంకొక సంగతి అయితే చెప్పాలి. హార్వెస్ట్ చేసేటప్పుడు మనం ఆచితూచి అడిగేయాలండి. అలాగే ఒక వీడియో చేసినప్పుడు కూడా మనం ఆచితూచి అడిగేయాలన్నమాట. అయితే ఈసారి నేను చేసిన ఫాల్ట్ ఏంటో మీకు ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది కదా మీకు. అయితే వీడియో చేసినప్పుడు వాయిస్ వస్తుందా లేదా అనేది చూసుకోలేదు. గాబరా పడి టైం అయిపోతుంది కదా అని చెప్పి హార్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అలాగే ఎప్పుడు మీతో ముచ్చట్లు పెట్టుకుంటాను కదా, అలాగే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను. సో వింత ఏంటంటే, వీడియో అంతా అయిపోయిన తర్వాత నేను సాహితి చెక్ చేసామన్నమాట. ఎక్కడ ఒక్క చిన్న బిట్ కూడా మనకి వాయిస్లే. అప్పుడు అనిపించింది నాకు, ఎంత బిజీ టైంలోని నాకు ఇలాంటి వాయిస్ ఇవ్వాలంటే చాలా కష్టం అవుతుంది కదా, కానీ తప్పట్లేదు. వేరే వీడియో అయితే వదిలేదండి, కానీ ఇది హార్వెస్ట్ కదా, మరి చేయక తప్పట్లేదు. సో హార్వెస్ట్ వీడియో అంతా కూడా ఎండింగ్ వరకు చూసి మరి ఎంజాయ్ చేసేయండి. సో ఇక్కడ ఎల్లో పేర్ టమాటోస్, అలాగే కాశీ టమాటోస్, నెక్స్ట్ జూన్ ప్లమ్ టమాటోస్ ఏవో అంటారు కదా, రకరకాల పేర్లు అనమాట. కొన్ని అయితే నోరు తిరగలేని పేర్లు అయితే ఉన్నాయి. అయితే ఇన్ని రకాల టమాటోస్ అయితే ఈ మేడ మీద పండిస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా నేను హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. ఈ హార్వెస్ట్ చేసే టైంలోని వాళ్ళ ఎప్సా, లోరా, వాటి అల్లరి అయితే ఇంత అంత ఉండదన్నమాట. సో ఇక్కడ మా లోరా చూసారు కదండి, ఇవి ఆడపిల్లలు ఉన్న ఆశ్రమం అండి. ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను కదా. ఇప్పుడు తనతో నేను మాట్లాడాలి, ముద్దులాడాలి, ఎత్తుకోవాలి, ఇంకా ఏంటేంటో చేయాలన్నమాట. దాంతోని లోరమ్మతో ఆడుతూ ఉంటే లెప్సమ్మ అస్సలు ఊరుకోదు, అలాగని లెప్సాతో మాట్లాడితే లోరమ్మ ఊరుకోదు. ఇంకా వీళ్ళిద్దరితో ఒక్క అరగంట ఆడి అప్పుడు నేను హార్వెస్ట్ చేద్దామని చెప్పి బుట్ట అయితే పక్కన పెట్టేశాను. ఇంకా వాటితో ఆడడం అయితే స్టార్ట్ చేశాను. మా లోరా అయితే బుట్ట పట్టుకొని పరిగెట్టేస్తుంది, నాకేం కోయనివ్వకుండా. సో వాటిని ఇంకా పక్కన పెట్టి మళ్ళీ హార్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, రకరకాల టమాటోస్ అయితే కోసుకున్నాం అనమాట. పండిని ఇలా మనం కోసుకుంటే ఎంత ఆనందం కదా. అలాగే రేర్ ఏదన్నా పంట కోస్తా ఉంటే కూడా అదే ఆనందం అనుకుంటుంది. సో మీలో ఎంతమంది ఇలాగా రేర్ పంటలను కోస్తా ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హార్వెస్ట్ చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మా లోరమ్మ అయితే కోసిన టమాటోస్ అన్నీ ఒక్కొక్కటిగా తీసుకెళ్ళి తింటా ఉండడం మొదలుపెట్టింది అనమాట. లిప్స్ అయితే చాలా రిజర్వ్డ్ ఉంటుందండి, ఎలా చెప్తే అలా వింటుంది. మా లోరమ్మ అయితే డేంజర్ పిల్ల. ఇది చిన్న సైజు రాక్షస్ అండి. మా లోరమ్మ అయితే అస్సలు విందనమాట. అయితే ఇక్కడ నేను పొటాటోస్ ఎప్పుడో పెట్టింది మా భాగ్య, సరదా కోసం పెట్టింది. అవి అయితే హార్వెస్ట్ చేద్దామని చెప్పి నేను తీస్తూ ఉంటే నన్నైతే అసలు పని చేయనివ్వట్లేదు. అయితే మనకి ఇక్కడ మంచిగా పొటాటోస్ అయితే వచ్చినాయండి. అవి కూడా ఏంటనుకుంటున్నారా, బేబీ పొటాటోస్ అనమాట. 1, 2 కొంచెం పెద్ద వచ్చాయి, కానీ మిగతావన్నీ కూడా చిన్న చిన్నగా బుల్లి పొటాటోస్లా వచ్చాయి. చూడడానికి ఫన్నీగా ఉంటాయండి. పిల్లల చేతులతోనే మనం ఇలాంటివి నాటిస్తే, ఇలా పొటాటోస్ ఇలా బయటికి తీస్తూ ఉంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలన్నమాట. నేను వేసిన దుంపకి చక్కగా ఎన్ని దుంపలు యాడ్ అయ్యాయి అని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కదా ఇలాంటి గార్డెనింగ్ ఇలా చేసుకుంటే ఇలా వస్తాయని చెప్పి. మనం వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలని చెప్పి వాళ్ళ చేతులతోనే మనం ఏదన్నా చేయిస్తే ఆ పంట వచ్చిన తర్వాత అంత హ్యాపీనెస్ ఉంటుందో నిజంగా. వాళ్ళు చెప్తారండి, ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. మా భాగ్య వచ్చేసి, అమ్మ ఇవి నేనేసినవే కదా, గుర్తుందా అని అడుగుతూ ఉందనమాట. అయితే మొత్తానికి మనకు ఒక 1/2 kg వచ్చుంటాయేమో, లేకపోతే దగ్గర దగ్గర ఒక 1/2 kg వచ్చుంటాయేమో పొటాటోస్ అయితే. 2 టబ్బుల్లో సరదాగా పెట్టింది తను. అవి ఇలా వచ్చినాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇలా వచ్చినాయి. మళ్ళీ సరదా అనిపించింది పొటాటోస్ చూసి. ఈలోగా మా లోరమ్మ వచ్చి ఒక్కొక్క టమాటో పక్క నుంచి వచ్చి పట్టుకెళ్ళిపోతూ ఉండేది. ఇంకా అది విందండి మన మాట. ఇంకా దాని సంగతి వదిలేసి మనం హార్వెస్ట్ చేసుకుందాము. అయితే సగం సగం కొరికిన టమాటోస్ అన్నీ కూడా తీసుకెళ్ళి నేను మళ్ళీ గోళంలోనే పిండేసాను అనమాట. ఏవో ఒక మొక్కలు వస్తాయి కదా అని చెప్పి అలా వేస్ట్గా ఉన్నవన్నీ మళ్ళీ నేను ఇంకొక కుండీలో పిండేసాను అనమాట. అలా విత్తనాలన్నీ మన కుండీలో వేసుకుంటే కొత్తగా మళ్ళీ మనకి మొక్కలు వస్తాయి. అయితే నేను దిగుతున్నాను కదా, నాకంట ఫస్ట్ అదే పోతుంది ముందుకి. ఇప్పుడు నాతోని ఈ హోమ్ నుంచి ఆ హోమ్కి రావాలన్నమాట, దాని యాంగ్జైటీ అది. అందుకే వెళ్తూ ఉంటే అలా తోక ఊపుకుంటూ నా వెనకతలు వచ్చేసింది. మనం చూపించే ప్రేమేనండి వాటికి ధైర్యం, బలం అన్నీ అనమాట.
మా ఇంట్లో పెట్స్ అన్నీ మీరు చూసే ఉంటారు, ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాయో మాతో నిజంగా. అయితే కిందకి వచ్చానమాట మేడమెనెన్స్ కోసెస్. ఇక్కడైతే రకరకాల వంకాయలు పెట్టాము. ఇవన్నీ కేట్లు పెట్టానమాట. వెజిటబుల్స్ కేట్లు ఉంటాయి కదా, దాంట్లోనే బియ్యం గోను పెట్టి మట్టి వేసి పెట్టాము. అలాగే కొన్ని బ్లూ టబ్స్లో పెట్టాము. ఇక్కడ కూడా మనకి రకరకాలుగా వంకాయలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు కోసేసుకుందాం ఒక్కొక్కటిగా. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫ్రెష్గా తోటకూర అయితే ఉందన్నమాట. ఇది పెరుగు తోటకూర అండి. ఇలా మనం ఫ్రెష్గా ఉండేటప్పుడు అలాగే లేతగా ఉండేటప్పుడు కోసుకుంటే మనకి మంచి కర్రీ అవుతుంది. ఫ్రై చేసుకోవచ్చు, అలాగే మనం పప్పులో వేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలైన రెసిపీస్ అయితే ఉన్నాయండి తోటకూరతోని. కాడలు అవి పెట్టి కూడా మనం దప్పలం అంటే పులుసు కూడా చేసుకోవచ్చు అనమాట. మా నాన్నమ్మ చేసేది బెల్లం పెట్టి, పుల్లా బెల్లం అంటారు కదా, అది పెట్టి చేసేది. సూపర్ టేస్ట్ అండి. ఇప్పుడు ఎవరు అలాంటి వంటలు అయితే చేయట్లేదు, కానీ ఖచ్చితంగా నేను పిల్లలకైతే మటుకు రకరకాల వంటలు చేసి టేస్ట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, అలాగే మా అమ్మ ఎలా అయితే నాకు నేర్పించారో పిల్లలకు కూడా అలాగే నేర్పిస్తూ ఉంటాను అనమాట. మరి వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా ఎంతో కొంత. అయితే నేను అవన్నీ కోసుకొని ఈ ఆశ్రమానికి అయితే వచ్చానండి. ఈరోజు నాకు అంతా డబల్ పని అయిపోయింది. అక్కడ హడావిడి అయిపోయింది అనుకుంటే ఇక్కడ మా లడ్డు బాబు అయితే వదలట్లేదు. అక్కడికి వెళ్ళి వచ్చాను కదండి, అవి నా చుట్టూరు తిరిగాయి కదా, ఆ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ స్మెల్కి ఇది కూడా వచ్చేసింది అనమాట. ఇంకా నన్ను వదలకుండా నాతో పాటు వీడు కూడా హల్చల్ చేసాడు గార్డెన్ అంతా మొత్తం. ఎక్కడికి వెళ్ళిపోయినాను దానికి చెప్పాలన్నమాట. ఎప్పుడైనా వెళ్తే దీన్ని తీసుకొని వెళ్తాను, లేదంటే వాళ్ళన్నా ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. మళ్ళీ వెళ్ళిపోతానేమో అని భయపడి ఇంక నన్ను అట్టే పెట్టుకొని ఉంది అది అలాగా. ఇక్కడ చూస్తున్నారా మళ్ళీయో సేద తీరుతుందండి. ఎండాకాలం కదా, మేడ మీద అయితే కొంచెం మనకి చల్లగా ఉంటుంది. మనం గోళాల్లోని అలాగే చిన్న చిన్న టబ్స్లో వాటర్ అది వేసుకుంటాం కదా, ఆ చెమ్మకి కొంచెం చల్లగా ఉంటుంది అనమాట. అందుకే మళ్ళీయో ఇక్కడే అనిపోయింది అలాగే. ఇంకా ఇక్కడైతే మనకి దోసకాయలు ఉన్నాయండి. ఇవి కూర దోసకాయలు చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట దోసకాయలు. సో ఎన్ని ఉంటాయని మనం కోసేసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, క్యాబేజీలు అయితే రెడీ అయినాయి. ఇంక మనం కోసుకోపోతే ముదిరిపోతాయి అనమాట. ఇంకా కటుం అంటూ ఉంటాయి కర్రీ చేస్తూ ఉంటే. ఇంకెందుకు లేతకునేటప్పుడే కోసేసుకుందాం అని చెప్పి క్యాబేజీలు అయితే కోసాను. మళ్ళీ దేనికోసం వెయిట్ చేస్తూ ఉంది. ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి అయితే ఉన్నాయండి, అలాగే కొన్ని పండిపోయినవి కూడా ఉన్నాయన్నమాట. అవి ఇవి కూడా కలిపి కోసేసుకుందాం. సో ఇక్కడ రెడ్ యార్డ్ లాంగ్ బీన్స్ అండి, ఇవన్నీ చూస్తున్నారు కదా. కొన్ని విత్తనాలు మరి షేర్ చేయాలి కాబట్టి సీడ్స్కి అయితే కొన్ని అట్టే పెట్టేశాను. మళ్ళీ కొనుక్కోవాలంటే మనకి కష్టం అవుతుంది కదా, అందుకనే ఏమైనా రేర్గా మనం విత్తనాలు తెప్పించుకునేటప్పుడు అరాకొర మనం కొన్ని విత్తనాలు అయితే మనం స్టోర్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. మాటికి మనం తెప్పించుకోలేము కదా. ఎప్పుడైనా ఒకసారి తెప్పించుకునేటప్పుడు మటుకు మీరైనా సరే అదే పద్ధతి ఫాలో అవ్వండి. ఇక్కడ చూసారండి, ఇక్కడ మనకి ముసుగు వంకాయలు ఉన్నాయి, అలాగే వెంగిరి వంకాయలు కూడా ఉన్నాయండి. వాడి విన్యాసాలు చూసారా, ఎలా మొక్కుతున్నాడో నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళమని. వాడి ఆటలు ఎన్ని అన్నీ కావండి నిజంగా. అది ఫీల్ అవుతేనే మనం కొన్ని ఎక్స్ప్రెస్ చేయగలం అనమాట. చూస్తున్నారా వాడి వేషాలు ఎన్ని వేస్తాడో వేషాలు. నిజంగా వీటితో ఆడుతూ ఉన్నా, వాటితో మనం టైం స్పెండ్ చేస్తూ ఉన్నా మనకున్న కష్టాలు అవన్నీ కూడా తీరిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది, ప్రశాంతంగా అయిపోతాం మనం. ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు అవి ఎదురు చూస్తూ ఉంటాయండి, మనం ఎన్ని గంటలకు వస్తాం, ఎప్పుడు వస్తాము అని ఎదురు చూస్తూ ఉంటాయి అనమాట. అలాంటి టైం నిజంగా మనం వర్డ్స్ రావన్నమాట. వాటి కోసం మనం ఎక్స్ప్రెస్ చేయాలన్నా మనకి వర్డ్స్ రావన్నమాట. మన చేతులు, మన మాటలు వాటిని ఎంత ప్యాంపర్ చేస్తే అంత హ్యాపీగా ఉంటాయి అన్నమాట అవి నిజంగా. మరి నాకు ఎందుకు అలాగానే ఇంటి నిండా పెట్స్, పిల్లలు, మొక్కలు, ఈ ప్రపంచంలో బ్రతికేస్తున్నాను ఒక మాటలో చెప్పాలంటే. అదే నాకు అందం, అదే నాకు ఆనందం, ఆరోగ్యం అన్నమాట. మీరు ఎప్పుడు అడుగుతుంటారు కదా ఇన్ని పనులు ఎలా చేస్తారని చెప్పి. ఇంట్రెస్ట్ అండి, మనిషికున్న ఇంట్రెస్ట్ అన్నది మనకి ఎంత దూరమైనా తీసుకెళ్తుంది అనమాట. చూస్తున్నారు అది ఎలా అడుగుతుందో అక్కడ తీసుకొని వెళ్ళమని చెప్పి. సో మొత్తానికి అయితే ఈ రోజు పెట్స్ అన్నిటితో ఆడి అలసిపోయి హార్వెస్ట్ అయితే చేశాను. అయితే ఏం హార్వెస్ట్ చేశాను అనేది మీకు చూపిస్తాను రండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది బీరకాయ అనమాట. బీరకాయ సీడ్స్ బాగా అయినాయి, అదే మీకు చెప్తున్నాను, అదే వాయిస్ ఓవర్ కూడా ఇస్తాను అనమాట. ఇలా మనం
మొక్కకే అంటే ఆ పాదుకే ఇంతలాగా ఎండిపోయినంత వరకు ఉంచుకుంటే మనకి విత్తనం అనేది మంచిగా వస్తదనమాట. సో, అలాగే ఇక్కడ బొగడబంతి అండి. వైట్ బొగడబంతి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో, అందుకనే ఇవి అయితే ఈసారి నేను దేవుడికి కట్టలేదు. ఒక్కసారే తెంపాను. వెంకటేశ్వర స్వామికి వేద్దామని చెప్పి పింక్, వైట్ కలిపి దండ అనేది వేసాను. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా సీడ్స్ కోసమే అనమాట. ఈ 2 మొదలుపెట్టాయి ఆడుకోవడం. మీరు అనుకుంటారు ఇవి కొట్టుకుంటున్నాయేమో అని చెప్పి కాదండి. అవి ఆడుకుంటాయి అనమాట అలాగా. మా లడ్డు అయితే ఎవరిని ఏమి అనడు. ముద్దులాడతాడు. దాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడతా ఉంటాడు. వాడి ఆటలనమాట ఇవన్నీ. చూడండి ఆ బకెట్‌లో ఉన్న వాటర్ అంతా ఒంపేశారు. ఇంకా మనం ఆ టైంలోనే వాళ్ళని ఆపితే పిచ్చొచ్చేస్తదనమాట వాళ్ళకి. ఇంక వదిలేయడమే. అయితే ఈ బీరకాయ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టు అంటే వెళ్ళిపోతున్నాడు సుందరాంగుడు. ఇంకా బీరకాయ తీసుకెళ్ళి టేబుల్ మీద పెట్టంటే చక్కగా గుడ్ బాయ్ లాగా వెళ్ళిపోయాడండి టేబుల్ మీద పెట్టడానికి ఆ బీరకాయ. అయితే వాడికి టేబుల్ అందదు గానీ అక్కడ పట్టేసి వచ్చేసాడనమాట. నేను మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతానేమో అని చెప్పి ఎంత ఫాస్ట్‌గా పరిగెట్టి రిటర్న్ వచ్చాడో మళ్ళీ నా దగ్గరికి. మందారాలు చూడండి ఎంత బాగున్నాయో మంచి కలర్ కదా! మీకెప్పుడు చెప్పినట్టు రోజు 3, 4 ఫ్లవర్స్ పూస్తాయని చెప్తాను కదా! చూస్తున్నారా? అయితే దాని పక్కనే మిరప చెట్టు ఉందండి. మిరపకాయలయితే చాలానే ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు కోసేసుకుందాం. సరేనా? వీడి వేషాలు చూడలేకపోతున్నారు కదా మీరు. నాది కూడా అదే పరిస్థితనమాట. ఎప్పుడు సర్దుతానా? ఎప్పుడొస్తాను? ఎప్పుడు దాన్ని తీసుకెళ్తానా? అని ఎదురు చూస్తా ఉంటాడనమాట వాడింకలాగా. అయితే హార్వెస్ట్ అయితే అయిపోయిందండి. హార్వెస్ట్ అయితే క్యాబేజ్, అలాగే కొంచెం పచ్చిమిర్చి, పొటాటోస్, కొన్ని వంకాయలు, దోసకాయలు, తోటకూర, రకరకాల వంకాయలు, రకరకాల టమాటాలయితే కోసుకున్నాం మనం ఈరోజు. సో, రకరకాల వంకాయలనేది కోసుకున్నాం అనమాట ఈరోజు. భలే ఉంది కదండీ హార్వెస్ట్ అయితే. అయితే ఈ హార్వెస్ట్ అనేది నాకు సరదా తీర్చిందండి. పెట్స్ పక్క నుంచి సరదా తీరిస్తే నా వాయిస్ పోయి ఇంకో రకంగా నా కెమెరా అయితే సరదా తీర్చింది. మొత్తానికైతే వాయిస్ ఓవర్ ఇవ్వక తప్పలేదు. వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే కొంచెం టైం పడతదండి. మనం టైం చూసుకోవాలి, కూర్చోవాలి, వేస్తూ మనం మాట్లాడాలి కదా! అది మటుకు నాకు అస్సల హెడేక్ వర్క్ కానీ ఈ వీడియో హార్వెస్ట్ అని చెప్పి నేను వాయిస్ ఓవర్ అయితే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సొచ్చింది. సో, దయచేసి ఇంకోలా అయితే అనుకోకండి. పెట్స్ చూసారు కదండీ! హ్యాపీగా మీరు కూడా ఇంట్లో ఏదో ఒక పెట్‌ని పెంచుకోండి. ఓకేనా? సో, మళ్ళీ వచ్చే వీడియోస్‌లో మిమ్మల్ని కలుసుకుంటానండి. అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటాను. సో, మరి ఉంటానండి. నేను సెలవు తీసుకుంటాను. వచ్చే వీడియోస్‌లో మిమ్మల్ని అందరిని కలుసుకుంటాను. టాటా బాయ్ బాయ్. సమస్తలోక సుఖినో భవంతు.